భారత్‌తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తరువాత బంగ్లా అనేక రంగాల్లో పాక్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 29వ తేదీన ఢాకా నుంచి కరాచీకి నాన్ స్టాప్ విమాన సర్వీస్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. షేక్ హసీనా పాలన ఉన్న సమయంలో బంగ్లా, పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2012 తరువాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ కరాచీ చేరుకోవడానికి భారత్ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢాకా నుంచి కరాచీకి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుకోవాలంటే భారత్ గగనతలాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓవర్‌ఫ్లై అనుమతుల కోసం ఢిల్లీ నుంచి అవసరమైన క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే పాక్, బంగ్లా ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ తన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లను విక్రయించనుంది. జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లను చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉందని పాక్ సైన్యం ప్రకటించింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్, బంగ్లా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ హసన్ మహమ్మద్ ఖాన్ సమావేశమై యుద్ధ విమానాల విషయంలో చర్చలు జరిపారు. అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో సంబంధం బలపరుచుకోవడానికి ఎందుకింత ఊరట చూపిస్తోంది? ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న యువతకు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ తండ్రులు, తాతలకు తెలుసు కదా పాకిస్తాన్ ఎలాంటిదో. 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్‌కు చెందిన అవామీ లీగ్ పార్టీ విజయం సాధించినప్పటికీ, పశ్చిమ పాకిస్తాన్‌లో అప్పటి సైనిక ప్రభుత్వ అధికారాన్ని బదిలీ చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా పశ్చిమ పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్‌లో ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో క్రూరమైన అణచివేత, సామూహిక హత్యలు మరియు అత్యాచారాలు పాల్పడింది. ఈ హింసాకాండ కారణంగా లక్షలాది మంది శరణార్థులు భారతదేశంలోకి వలస వచ్చారు. భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సైనిక శిక్షణ, ఆయుధాలు అందించింది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ భారతదేశంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. భారతదేశం యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ బలగాలతో కలిసి పాకిస్తాన్పై దాడి చేసింది. కేవలం 13 రోజుల తరువాత డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ సైన్యం యొక్క తూర్పు కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ నియాజీ ఢాకాలో భారత్ మరియు బంగ్లాదేశ్ సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడం ద్వారా బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచంలో ఆవిర్భవించింది. ఇంత జరిగినా కూడా బంగ్లాదేశ్ అభివృద్ధి వైపు దూసుకుపోతున్న భారత్‌ను కాదని పాకిస్తాన్‌తో స్నేహం కోరుకుంటోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.